అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇంద్రా నడువ ఇల్లుగాల పెట్టిండట. అవ గట్లనే ఉన్నదట ఖమ్మం మంత్రుల కథ అని ఖమ్మం పబ్లిక్ ఆ జిల్లా నుంచున్న ముగ్గురు మంత్రులను చూసి మండిపడుతుర్రట. అనుభవ రాహిత్యంతో జిల్లాను భ్రష్టు పట్టించి 100 కోట్ల పెదవాగు ప్రాజెక్టును సత్యనాశ చేసిండ్రని ఖమ్మం రైతాంగం మండిపడుతున్నదట. ఖమ్మం జిల్లాకు పెదవాగు ప్రాజెక్ట్ అనేది కల్పతరువు అంటారు. 1000 ఎకరాలకు సాగునీళ్లు అందించే ఉద్దేశంతో దానికి రూపకల్పన చేసిండ్రు. కానీ తలంత బలగం ఉన్న బుక్కెడి బువ్వకు దిక్కులేదన్నట్టు ముగ్గురు మంత్రులున్న జిల్లాకు మంచి చేసేటోళ్ళు లేరని అంటున్నారు. మంత్రుల నిర్లక్ష్యంతో పెదవాగు ప్రాజెక్టు వరదలతోటి కొట్టుకుపోయిందని అంటుర్రు. దాదాపు 100 కోట్ల నష్టం వచ్చిందట. అదే మంత్రులు ముందుగాలే సోయి ఉంటే ప్రాజెక్టు మీద రక్షణ చర్యలు తీసుకుంటే ఇవాళ 100 కోట్ల నష్టం జరగకపోయేది కదా అని రైతులు గరమైతుర్రు. ఒక మంత్రి పేరుకే ఉప ముఖ్యమంత్రి, ఆయనను ఎవ్వరు పట్టించుకోరని అంటున్నారు. ఇక ఇంకొక ఆయన రెండో మంత్రి ముద్దు పేరు గడియారాల మంత్రి. ఓట్లప్పుడు పండుగలప్పుడు పార్టీల జంపింగ్లప్పుడు ఏడైనా కనిపిస్తాడు కానీ పనికొచ్చే పనికాడ మాత్రం గాన్ రాడని అంటుర్రు. ఇక మూడో మంత్రి ఆయన శాఖ ఏందో కూడా ఆయనకు తెలియదు. ఆయన శాఖ మీటింగ్లో కూడా ఆయనను విలువరు, ఆయనను ఎవ్వరు దేకరు. ఇట్లుంది జిల్లా మంత్రుల వ్యవహారమని అక్కడ జనం తెప్పి పొడుస్తురట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెదవాగు ప్రాజెక్టుకు గండివాడి మొత్తం కొట్టుకపోయింది. 100 ఎకరాల పంట నష్టమైంది. రాత్రికి రాత్రే వరద ముంచెత్తి ఇళ్లను ఊలగొట్టింది. పశువులు జీవిడిచినాయి. అయినా ఏమన్నా పట్టున్నదా ఈ మంత్రులకు అని దుమ్మెత్తిపోస్తురట జనం. అసమర్థ పాలనకు పరాకాష్ట ఇది అని మాట్లాడుకుంటుర్రు.